కథ పేరు వాసు వినోద్ బెస్ట్ ఫ్రెండ్స్ కథ. పల్లెటూరిలో పచ్చటి ప్రకృతి మధ్య ఉన్న చిన్న గ్రామం కరుణాపురం. ఆ గ్రామంలోనే ఒకే క్లాసులో చదువుతున్న ఇద్దరు పిల్లలు, వాసు మరియు వినోద్. మొదటిసారి స్కూల్లో కలిసిన రోజు నుంచే వాళ్ళ మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం మొదలైంది. మధ్యాహ్నం తినే భోజనం పంచుకోవడం, ఒకరికి హోంవర్క్ చేయకపోతే రెండవవాడు సాయం చేయడం, టిఫిన్ షేర్ చేసుకోవడం, వీటన్నిటితో వాళ్ళ బంధం బలపడింది. వాసు తండ్రి ఒక రైతు, వినోద్ తండ్రి స్కూల్ టీచర్. వాసు పేద కుటుంబం నుంచి వచ్చిన వినోద్ ఎన్నడూ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోలేదు. బంగాళదుంపలు, ఉసిరికాయలతో వారు వేసవికాలాల్లో కలిసి పల్లె చెట్ల కింద కూర్చునేవారు. వాళ్ళ కలలు పెద్దవే. ఒకరోజు పెద్దవాళ్ళవ్వాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ ఊరు పేరు గాంచేలా చేయాలి. అలా కలలే కాక ఆ కలల దిశగా ప్రయాణం కూడా మొదలైంది. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన ఇద్దరూ జిల్లా కేంద్రంలోని ఇంటర్ కాలేజ్లో చేరారు. ఆ కాలేజ్ ప్రయాణం ఊహించినట్లుగానే సాఫీగా సాగలేదు. కొత్త మిత్రులు, చదువు ఒత్తిడి, ఆర్థికంగా వాసు కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు. కానీ వినోద్ ఎప్పుడూ వాసును తోడుగా నిలిచాడు. అతని కోసం పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. సైబర్ కేఫ్లో ఫామ్ అప్లై చేయడానికి డబ్బులు ఇచ్చాడు. ఇంటర్ ముగిసిన తరువాత వాసు ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు. కానీ డబ్బుల సమస్య అతని ముందుకు అడ్డుగా వచ్చింది. అప్పుడు వినోద్ తండ్రితో మాట్లాడి అతనికి స్కాలర్షిప్ ఎలా పొందాలో మార్గం చూపించాడు. వాసు ఇంటర్వ్యూకు వెళ్లే రోజున వినోద్ అతనికి ఫార్మల్ షర్ట్ కూడా ఇచ్చి బస్సు స్టాండ్ వరకు తీసుకెళ్లాడు. ఇంజనీరింగ్లో వాసు ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం పొందాడు. అదే సమయంలో వినోద్ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ప్రవేశించాడు. రెండు వేర్వేరు దారుల్లో జీవితం పయనించిందేమో గాని వారి మధ్య స్నేహం మాత్రం విడిపోలేదు. కానీ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకు వాసు ఆహ్వానాలలోకి, నగర జీవితంలోకి చిక్కిపోతూ పోయాడు. ఒకరినొకరు కాల్ చేసుకోవడం తగ్గిపోయింది. ఒకరోజు వినోద్ పెళ్లికి వాసును ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వాసు బిజీగా ఉన్నాడంటూ బయటికి రాలేకపోయాడు. ఆ రోజు వినోద్ మనసు కొంచెం కలత చెందింది. కానీ అతడు బిజీ అయిపోవచ్చు అనే భావనతో పట్టించుకోలేదు. ఒకసారి ఊర్లో భూముల వ్యవహారంలో వాసు తండ్రికి సమస్య వచ్చింది. అప్పుడు వినోద్ తన అధికార బలంతో కొన్ని కాగితాల పని చేసి సమస్య పరిష్కరించాడు. కానీ వాసు ఈ విషయానికి గురించి కృతజ్ఞత చెప్పకపోవడం, అది తెలిసినప్పుడు కూడా స్పందించకపోవడం వినోద్ని బాధపెట్టింది. కొద్ది నెలల్లో ఒక విలన్ పాత్ర ప్రవేశించింది. ఎటొచ్చే మానవత్వం లేని వ్యక్తి, వాసు కంపెనీలో పార్ట్నర్ అయిన వెంకటేష్. అతడు వాసును తన అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. వినోద్ ఆ విషయానికి తెలుసుకుని వాసుతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే వాసు ఈగోలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే వారి మధ్య మొదటిసారి పెద్ద గొడవ జరిగింది. మాటలు ఎక్కువై ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇద్దరూ దూరమయ్యారు. ఒక రోజు వాసు కంపెనీకి వెంకటేష్ పెట్టిన మోసాల వల్ల ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదంలో వాసు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు వినోద్ తన అధికార పరిధిలో కాకపోయినా తన మిత్రుని తప్పుదోవలో పడనివ్వక అనుకున్నాడు. అతడు వాస్తవాలు సేకరించి వెంకటేష్ మోసాలు బయటపెట్టి వాసుని రక్షించాడు. అప్పుడే వాసుకి నిజమైన స్నేహం విలువ తెలిసింది.